హై గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ ఆర్. ఇడ్లీ కొట్టు మూవీ చూడడం జరిగింది. అదే మన ధనుష్, నిత్య మీనన్, ఇంకా సత్యరాజ్, శాలిని పండిల్, అరుణ్ విజయ్ అందరూ ఉంటారు. మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ మంచిగా ఉంది, నాకు నచ్చింది మంచిగా. మంచిగా ఫ్లోలో వెళ్ళిపోయింది మంచిగా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు మనకి ఎక్కడ బోర్ అనేది, కొంచెం ల్యాగ్ అనేది అట్లా ఏమనిపించదు. మంచిగా ప్రశాంతంగా ఏదో బాగా మంచిగా మనం ఒక సినిమా స్టార్ట్ అయినాక ఒక 10-15 మినిట్స్కి మనం కథలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అలా ఫ్లోగా వెళ్ళిపోతాం అనమాట. మనం ఆ విలేజ్కి వెళ్ళిపోతాము. స్టార్టింగ్ కొంచెం మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత హీరో యూఎస్ వెళ్ళిపోతాడు. అక్కడ మనకి కొంచెం ఏదో అట్లా అనిపిస్తుంది. హీరో రిటర్న్లో వచ్చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక అక్కడ నుంచి మనకి మూవీ మంచిగా ఒక ఫ్లోలో మంచిగా మన కథలో ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం అన్నమాట మనం. అట్లా ఉంది మూవీ మంచిగా. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం పాజిటివ్స్లో మాత్రం యాక్టింగ్ అందరూ బాగా చేశారు. నిత్య మీనన్ అయితే న్యాచురల్గా చేసింది. ఇంకా మన ధనుష్ గురించి చెప్పని అవసరమే లేదు. ఇంకా అరుణ్ విజయ్, సత్యరాజు, ఇంకా శాలిని పాండే కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు బాగా చేశారు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే మాత్రం జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే బాగుంది. సీన్కి తగ్గట్టు ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటారు మ్యూజిక్. సాంగ్స్ ఓకే, మరీ అంత హై లేవు, మనకైతే ఓకే ఓకే అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ అంతా ఓకే, బాగా చేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, హై ఉన్నాయి మంచిగానే. ఇంకా మన రైటర్ అండ్ డైరెక్టర్ ధనుష్ విషయానికి వస్తే మాత్రం ఇంతకుముందుకు రాయన్ జాబిలేమో నీకు అంత కోపం తీశాడు, కానీ అది మనకు అంత ఎక్కలేదు. కొంచెం ఏదో అనిపించింది. కానీ ఈ మూవీ బాగా తీశాడు. మంచిగా స్టోరీ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ మంచిగా ఉందన్నమాట మూవీ. మనకైతే మూవీ ఎక్కువ ఎమోషన్స్, కామెడీ అంటే కామెడీ మరీ అంత కామెడీ ఉండదు, ఎక్కడో అక్కడక్కడ కామెడీ లాగా ఉంటుంది. ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. సినిమా మంచిగా ఫీల్ గుడ్ మూవీ లాగా ఎమోషన్స్ తోటి తీసుకెళ్తాడు అనమాట మూవీ. అసలుకి మనకి ఏదో ఫైట్స్ గీట్స్ హై రేంజ్ గ్రాఫిక్స్ అట్లా ఏముండదు. మంచిగా ఫీల్ గుడ్ తోటి మంచిగా ఇట్లా నార్మల్గా వెళ్ళిపోతుంటుంది మూవీ. చూడండి మీరు కూడా ఒకసారి వెళ్ళి, మీరు వెళ్ళి చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. కొంచెం మంచి మూవీ అప్డేట్స్ కూడా పెడతాను. ఇంకా మీరు మూవీ అయితే వెళ్ళి చూడండి. కొంచెం తెలుగులో ప్రమోషన్స్ ఎక్కువ చేయలేదు కాబట్టి ఎవరికి ఎక్కువ తెలియదు. కొంచెం రివ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. నా రివ్యూ చూసినా మీరు కొంచెం వెళ్ళి చూస్తారని కొంచెం ఆలోచిస్తున్నా. చూడండి, వెళ్ళైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ప్రకారంగా అయితే మూవీకి నేను 5కి 3.5 ఇస్తాను. మీరు కూడా వచ్చి చూసి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.